ఈరోజు మనము చేపల పరిశ్రమలో లభించు ప్రధాన మాధ్యమిక ఉత్పన్నాలు బై ప్రొడక్ట్స్ గురించి మనము తెలుసుకుందాం. జువాలజీలో ఈరోజు చేపల పరిశ్రమలో లభించు ప్రధాన మాధ్యమిక జీవ ఉత్పన్నాలు. దీంట్లో ముఖ్యంగా చేపల ఎరువు, షాగ్రీన్, చేప ఆహారము, చేప నూనె, ఫిష్ ఆయిల్, కృత్రిమ ముత్యాల తయారీ, ఆర్టిఫిషియల్ పియర్స్, చేప హైడ్రోలైసేట్, తర్వాత ఫిష్ గ్లూ. చేపల యొక్క మాధ్యమిక ఉత్పన్నాలు, చేపల నుంచి లభించే ఇతర ఉపయోగాలు. చాలా వరకు చేపలు ఆహారంగా మాత్రమే ఉపయోగపడతాయని అనుకుంటారు. దాంతోపాటు ఇతర ఉపయోగాలు గురించి మనము ఈ లెసన్లో మనం చెప్పుకుంటాము. ఫస్ట్, చేపల ఎరువు ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి మనం తెలుసుకుంటే, చేపలు ఎరువుగా ఏ విధంగా ఉపయోగపడతాయి. చేపలు ముఖ్యంగా చనిపోయిన తర్వాత వాటిని ఎండబెట్టి బూడిదలో కలిపి ఎరువుగా తయారు చేస్తారు. ఇది ముఖ్యంగా వరి, పొగాకు, చెరుకు, కొబ్బరి, కాఫీ, టీ పంటల లోపల ఈ ఎరువును విరివిగా ఉపయోగిస్తారు. ఈ ఎరువును ఉపయోగించడం వల్ల పంటల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఎరువులో ముఖ్యంగా 5-7% నత్రజని, 3-4 ఫాస్ఫరస్, తర్వాత ఇతర రకాల మూలకాలు దీంట్లో ఉంటాయి. ఈ మూలకాలు దీంట్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ పంట దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇది చేపల ఎరువును ఉపయోగించడం ఏ విధంగానో మనం తెలుసుకున్నాం. చేపలు అంటే చాలా చేపలు ఒకసారి మనం పట్టినప్పటికీ మార్కెట్ చేయలేనప్పుడు ఆ చేపలు చనిపోతాయి. ఆ చనిపోయిన చేపలను ఎండబెట్టి బూడిదలో కలిపి పొడిగా చేసి రకరకాల ఎరువులు చేసి అమ్మడము, లేకపోతే వాళ్ళ యొక్క పంటలకు ఉపయోగించడం అనేది చేయడం జరుగుతుంది. ఇవి చేపలను ఎరువుగా ఉపయోగించి పంటల దిగుబడిని పెంపొందించుకోవడం. అంటే చేపల ఆహారం తినడానికి ఉపయోగించడమే కాకుండా ఒక ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, చేప ఆహారం, ఫిష్ మీల్ గురించి మనం తెలుసుకుంటే, చేపలు కూడా ఆహారంగా ఉపయోగపడతాయి. ఇవి కూడా చనిపోయిన చేపలను, ఎండిపోయిన చేపలను, ముఖ్యంగా సొర చేపలు, రిబ్బన్ చేపలు, తర్వాత ఇది సొరైన చేపలు. ఈ చేపలన్నీ చనిపోయినటివి, పాడైపోయినటివి, దొరికిన తర్వాత మార్కెట్ చేయలేకపోయారు, అవంతా పాడైపోయి ఉంటాయి. అలాంటి చేపలని ఎండబెడతారు. ఎండబెట్టి వాటిని బాగా ఎండిన తర్వాత పొడి చేసి దీన్ని ఫిష్ మిల్గా తయారు చేస్తారు. ఈ ఆహారాన్ని దేనికి ఇస్తారు అంటే కోళ్ళకు, పందులకు, పశువులకు వీటిని ఆహారంగా ఉపయోగించడం వల్ల ఆ పరిశ్రమలో ఎక్కువగా లాభాలు ఆర్జించడమే కాకుండా మంచి ఆరోగ్యంగా జంతువులు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫిష్ మిల్లో ముఖ్యంగా 60% ప్రోటీన్స్, 5-6% కొవ్వులు, ఎక్కువ శాతం కాల్షియం, ఫాస్ఫేట్ కూడా మనం దీని లోపల చూడవచ్చు. ఈ యొక్క చేపల పరిశ్రమలో లభించు ప్రాథమిక మాధ్యమిక ఉత్పన్నుల వల్ల. నెక్స్ట్, షాగ్రీన్. చేపల యొక్క సొరచేప యొక్క ఎండబెట్టిన చర్మాన్ని షాగ్రీన్ అని పిలుస్తారు. దీనిని గరుకుగా ఉన్న తలాలను సున్నితంగా చేయడానికి ఉపయోగిస్తారు. గరుకుగా ఉన్న తలాలు, గోడలు కానీ లేకపోతే రకరకాల గరుకు ప్రాంతాలను నునుపుగా చేయడానికి ఈ గరుకుగా ఉన్న ఈ యొక్క చేప యొక్క చర్మాన్ని ఎండబెట్టి దాంతో రఫ్ చేయడం వల్ల నునుపుగా చేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని షాగ్రీన్ అని అంటారు. ఇది 3వ పాయింట్ చూస్తున్నారు. ఇక్కడ చూడండి, 4వ పాయింట్ ఐసన్ గ్లాస్. ఐసిన్ గ్లాస్ ఇది ముఖ్యంగా పిల్లి చేపలు, పేర్పు చేపల వాయుకోశం నుంచి తీసిన ప్రకాశవంతమైన
ఇప్పుడు ఐసిన్ గ్లాస్ గురించి మనం చెప్పుకుందాం. దీంట్లో పిల్లి చేపలు, పెర్చు చేపల వాయుకోశాల నుంచి తీసిన ప్రకాశవంతమైన జిగురు వంటి పదార్థాన్ని ఐసన్ గ్లాస్ అని అంటారు. దీనిని మద్యాన్ని, వైన్ తయారు చేయడానికి ముఖ్యంగా దీన్ని ఉపయోగిస్తారు. కొన్ని రకాల తినే పదార్థాల్లో కలుపుటకు, తర్వాత ప్లాస్టర్ల తయారీ లోపల కూడా ఈ యొక్క ఐసన్ గ్లాస్ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇదేది దేని నుంచి తీస్తారు? ఒక ప్రకాశవంతమైన జిగురు వంటి పదార్థాన్ని ఐసన్ గ్లాస్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది? పిల్లి చేపలు, క్యాట్ ఫిషెస్, పెర్చ్ చేపల యొక్క వాయుకోశాల నుంచి ఒక ప్రకాశవంతమైన పదార్థాన్ని తీస్తారు. దాన్ని ఐసన్ గ్లాస్ అంటారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందని మనం ఒకసారి పరిశీలిస్తే, ఇది ముఖ్యంగా వైన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రకరకాల ఆహార పదార్థాలు, ప్లాస్టర్లు తయారు చేయడం లోపల దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, చేప నూనె, ఫిష్ ఆయిల్. చేప ఆహారంతో పాటు ఇతర ఉపయోగాల్లో భాగంగా దీన్ని ఉపయోగించేది ఏది అని అంటే చేప నూనె, ఫిష్ ఆయిల్. ఒక ఫిష్ ఆయిల్ని మనం పరిశీలిస్తే, కాడు చేప మరియు షార్క్ చేపల కాలేయం నుంచి తయారు చేసిన నూనె. ఏమంటాడు? కాడు చేప మరియు కాలేయం నుంచి తయారు చేసినట్టు షార్క్ చేపల యొక్క లివర్ నుంచి ప్రిపేర్ చేసినటువంటి నూనె లోపల విటమిన్ ఏ మరియు డి విటమిన్లు ఉంటాయి. ఈ నూనెను జిరఫ్థాల్మియా, రికెట్స్ డిసీజ్ను నివారించడంలో దీన్ని ముఖ్యంగా ఉపయోగిస్తారు. సార్టెన్, ఎరింగ్స్, సాల్మన్ చేపల నుంచి గ్రహించిన నూనెను సబ్బుల తయారులో ఉపయోగిస్తారు. తర్వాత రంగులు, కొవ్వొత్తులు, తర్వాత లెదర్, స్టీల్ పరిశ్రమలో కాబట్టి అంతేకాకుండా చేప నూనెను తర్వాత చేపలు పట్టడానికి ఉపయోగించే పడవలకు చెదలు పట్టకుండా ఉండడానికి కూడా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. చేప నూనెను ముఖ్యంగా ఈ చేపల నుంచి కాడ్ చేపలు, షార్క్ చేపల యొక్క లివర్ నుంచి చేపల నూనె తయారు చేస్తారు. దీంట్లో విటమిన్ ఏ మరియు డి ఉంటుంది. చాలా రకాల ఆయుర్వేదిక మందుల లోపల తయారు చేయడానికి ఈ యొక్క నూనెను, చేప నూనెను వాడడం జరుగుతుంది. చాలా రకాల ఆహార పదార్థాలను, తర్వాత బలవర్ధకమైన పదార్థాల తయారీ లోపల విటమిన్ ఏ మరియు విటమిన్ డి కలిగిన ఈ నూనెలను ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత రకరకాల మందులు తయారు చేయడంలో కూడా ఈ చేప నూనెను వాడతారు. ఇది కూడా ఆర్థిక ప్రాముఖ్యత కలిగినది. ఈ చేప నూనెను ముఖ్యంగా రంగులు, కొవ్వొత్తులు, తోలు పరిశ్రమలు, స్టీల్ పరిశ్రమలు, అంతేకాకుండా రకరకాల పరిశ్రమల్లో కూడా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. చేపల నుంచి చాలా వరకు మనకు తెలిసింది ఏమంటే చేపలను ఆహారంగా తినడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇది బలవర్ధకమైన పదార్థాలు కలిగిన ఆహార పదార్థం అనేది తెలుసు. దాంతోపాటు ఇతర ఉపయోగాల లోపల ఇది చేప నూనె, ఫిష్ ఆయిల్ అనేది కూడా ఉంది. ఈ చేపల యొక్క లివర్స్ నుంచి ఆయిల్ తయారు చేస్తారు. ఈ ఆయిల్లో విటమిన్ ఏ మరియు డి అనేది ఉంటుంది. విటమిన్ ఏ మరియు డి ఉండడం వలన ఇది చేప నూనె లోపల రకరకాల ఆహార పదార్థాలు, మందులు తయారు చేయడం లోపల, రకరకాల పరిశ్రమల లోపల ఉపయోగించడం అనేది జరుగుతుంది. మనకు ఇది ఒక చేప నూనె తయారు చేయడంలో కూడా చేపలు ఉపయోగపడతాయన్న విషయం మనకు తెలిసింది. నెక్స్ట్, కృత్రిమ ముత్యాల తయారీ. సహజమైన ముత్యాలు ఏ విధంగా తీస్తారో మనకు తెలుసు. మనము క్రింది క్లాసు లోపల ముత్యాల తయారీ, సహజమైన ముత్యాలు చాలా ఖరీదైనవి. ఈ యొక్క ముత్యాలను రకరకాల పద్ధతుల ద్వారా సహజంగా సముద్రాల్లో కానీ, నదుల తీర ప్రాంతాల్లో కానీ ముత్యపు చిప్పుల నుంచి ఇవి తీసేది మనం చూస్తుంటాం. అంతేకాదు, వీటికి కృత్రిమంగా కూడా సహజ ముత్యాలను కృత్రిమ పద్ధతుల ద్వారా కూడా ఏ విధంగా తయారు చేస్తారో చూసుకుంటాం. కానీ ఇక్కడ కృత్రిమ పద్ధతి కాదు, ఆర్టిఫిషియల్ మెథడ్ కాదు, ఆర్టిఫిషియల్ ముత్యాలు ఏ విధంగా తయారు చేస్తారు అని అంటే, ఈ యొక్క చేపల యొక్క ప్రకాశవంతమైన పదార్థాన్ని, వాటి పొలుసులో రకరకాల రంగులను కలిగి ఉంటుంది. గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, మెరూన్ కలర్, ఆరెంజ్ కలర్ బాగా ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి. వాటిని సేకరించి
ఆ ముత్యపు పొరగా తయారు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని గాజు పూసల లోపల మైనపు పూతగా ఉపయోగిస్తారు. తర్వాత ఈ పూసలను మైనంతో నింపి కృత్రిమ ముత్యాలను తయారు చేస్తారు. ఒక గాజ్ మెటీరియల్ లోపల వైపు ఈ మెటీరియల్ని ఈ యొక్క ఫిష్ యొక్క ప్రకాశవంతమైన మెరిసే పదార్థాన్ని పెట్టి లోపల మైనాన్ని నింపి ఒక ముత్యంలాగా సహజమైన ముత్యంలా అనిపించేదాగా కృత్రిమ ముత్యాల తయారీలో కూడా చేపలు అనేది ఉపయోగపడతాయి. మనం చేపలను చూసినప్పుడు తెలుస్తుంది వీటి ప్రకాశవంతమైన తర్వాత ఎంతో అట్రాక్షన్ కలిగిన ముత్యాలను మనం చూస్తాం. అందుకే ఇవి ఖరీదైనటివి. సహజమైన ముత్యాలు రంగును కోల్పోవు, కానీ ఇవి చాలా కొంతకాలం తర్వాత ఇవి రంగును కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇవి ఏమంటే ప్రిపేర్ విత్ గాజు మరియు ఈ యొక్క ఫిష్ యొక్క పొలుసులు స్కేల్ నుంచి తయారు చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే 7వది సొరచేపల పుచ్చవాజాలను శుద్ధి చేసి ఎండబెట్టిన పిదప చైనా దేశానికి ఎగుమతి చేస్తారు. పిదప ఆ దేశీయులు సూపు తయారీలో ఉపయోగిస్తారు. 7వ పాయింట్ని మీరు ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. దీని లోపల కనిపిస్తుంది. దీనిలో ఏమంటున్నాడు, ఈ చేపలను చాలా దేశాల లోపల పుచ్చవాజాలను తోకలను టైల్స్ని ఏం చేస్తారంటే చేపల యొక్క పెద్ద పెద్ద తోకలను కట్ చేస్తారు. కట్ చేసి వాటిని ఎండబెట్టి చైనాకు మాత్రమే, ఎక్కువ చైనా దేశం వాళ్ళు మాత్రమే దిగుమతి చేసుకుంటారు, లేకుంటే చైనాలో కూడా తయారు చేస్తారు. ఇది మన దేశంలో కానీ కొన్ని దేశాలు కానీ వీటిని ఈ తోకలంతా మనము కట్ చేసి పాడేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తోకలను పుచ్చవాజాలను బాగా ఉడకబెట్టి ఎండబెట్టిన ఈ పుచ్చవాజాలను ఉడకబెట్టి మసాలాలు వేసి ఉప్పు వేసి దాన్ని ఒక రుచికరమైన సూపును తయారు చేయడం లోపల కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఇష్టంగా తాగారు చైనా దేశం కూడా చాలా 100 కోట్లకు పైన ఎక్కువ జనాభా ఉంది. వాళ్ళందరూ ఇష్టంగా ఈ యొక్క సూపును, మనం టమాటా సూపు రకరకాల సూపులు తాగుతాం కదా, అదే మనం చారు రసాలు తాగుతాం కదా, అదేవిధంగా వీళ్ళు ఏమి చేస్తున్నారు, దీన్ని చేప యొక్క తోకల ద్వారా ఏం చేస్తున్నారు, వీటిని బాగా ఉడకబెట్టి ఉప్పు కారం మసాలాతోని దాన్ని సూప్గా తయారు చేసి తాగుతడం జరుగుతుంది. ఇది 7వ పాయింట్. నెక్స్ట్ మనం ఒకసారి పరిశీలిస్తే 8వది చేప యొక్క హైడ్రోలైసెట్. కింద చూడండి లాస్ట్ 8వ పాయింట్, ఇది ఇంపార్టెంట్. దీనిలో హైడ్రోలైసెట్ను ఒకసారి మనం పరిశీలిస్తే దీని ఏంది, హైడ్రోలైసెట్ అంటే తాజా చేపలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి దానికి తగినంత సల్ఫ్రిక్ ఆమ్లాన్ని కలిపి 80 నుంచి 100 డిగ్రీల వద్ద సుమారు 12 నుంచి 24 గంటల వరకు వేడి చేస్తారు. తర్వాత దానికి క్షారమును కలిపితే చేప ముక్కలు పూర్తిగా ద్రవ రూపంలోకి మారుతాయి. తర్వాత దీన్ని వడపోత చేసి ఎండబెట్టాలి. ఇలా తయారు చేసిన హైడ్రోలైసెట్ను వివిధ రకాల ఆహార పదార్థాల్లో సూపుల లోపల తయారు చేస్తారు. అంటే ఈ చేపలను కూడా ఒక లిక్విడ్ లాగా ద్రవం రూపంలాగా చేస్తారు. సల్ఫ్రిక్ ఆమ్లాన్ని 80 నుంచి 100 వరకు 80 నుంచి 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 12 నుంచి 24 గంటల వరకు బాగా వేడి చేసి క్షారం కలపడం వల్ల దాని ఒక లిక్విడ్ అయిపోతుంది. దాన్ని వడగట్టి దాన్ని రకరకాలుగా అమ్ముతారు. రకరకాల పదార్థాల తయారీ లోపల ఉపయోగిస్తారు. దాన్ని చేప హైడ్రోలైసెట్, ఫిష్ హైడ్రోలైసెట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని మొత్తం ముక్కలు చేసిన దాన్ని ద్రవ రూపంగా మార్చడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫిష్ గ్లూ, చేప గమ్ము, లేకపోతే చేప నుంచి వచ్చే ఒక అంటు పదార్థంని ఏ విధంగా తయారు చేస్తారు. చేపలు ఆహారంతో పాటు ఇతర తయారీ లోపల కూడా ఫిష్ గ్లూ అనేది కూడా ఉంటుంది. ఇది కూడా ఒక పెద్ద పరిశ్రమనే. చేపలు మనం చాలా వరకు చూస్తే మనం కూడా చూస్తుంటాం, గమ్ము గమ్ము బంక బంక ఉంటాయి. ఆ చేపలను గమ్ము గమ్ము బంక బంక ఉన్నదాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నదాన్ని వాటి నుండి సేకరిస్తారు. రకరకాల పెద్ద పెద్ద చేపలు పట్టినప్పుడు అదంతా గమ్ము దాంటి మెత్తటి జిగుడు వంటి పదార్థాన్ని అంతా చేతితో పైనుంచి మొత్తం రుద్ది తీసి ఒక కవర్లలో నింపుతారు. దాన్ని పేపర్ పరిశ్రమలో కానీ పోస్టర్ పరిశ్రమలో కానీ గమ్ములాగా బంకలాగా పెట్టి పేపర్ కతికించి పోస్టర్లు వేయడానికి కానీ బైండింగ్ చేయడానికి కానీ బుక్కులను అతికించడానికి కానీ రకరకాల పేపర్లు అతికించడానికి కానీ ఉపయోగిస్తారు. దాన్ని ఫిష్ గ్లూ అంటారు. ఫిష్ గ్లూ యొక్క పరిశ్రమ లోపల దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం పరిశీలిస్తే చూడండి, ఫిష్ లెదర్ 10వ పాయింట్.
షార్క్ చేప యొక్క చర్మమును పొలుసులను తొలగించి రసాయనాలతో శుద్ధి చేసి తర్వాత బూట్లు సంచులు లాంటి లెదర్ వస్తువులను తయారు చేయడం లోపల ఉపయోగిస్తారు. ఫిష్ లెదర్. వీటి యొక్క చేపల యొక్క చర్మాన్ని మొత్తం పైన ఉన్న దాన్ని అంతా తొలగించేసి ఆ పులుసులను ఇతర వ్యర్థ పదార్థాలను తీసి రసాయనాలతో శుద్ధి చేసి పెద్ద పెద్ద సొర చేపలు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద సొర చేపలు ఏం చేస్తారు? కట్ చేసి ఆ యొక్క చర్మాన్ని సపరేట్ చేసి పైన పులుసులన్నీ తీసేసి శుభ్రంగా చేసి కొన్ని కెమికల్స్ చేత క్లీన్ చేసి ఆ యొక్క లెదర్తోని ఆ యొక్క తోలుతోని బూట్లు సంచులు లాంటి వస్తువులను తయారు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఫిష్ లెదర్ అని కూడా అని అంటారు. నెక్స్ట్ 12th వన్, జీవ నియంత్రణ, బయాలజికల్ కంట్రోల్. దీన్నే జీవ నియంత్రణ అని కూడా అని అంటారు. ఇది జీవ నియంత్రణ ఒకసారి మనం పరిశీలిస్తే ఇది గంబూజియా, ఇస్సోమస్, కిలా లాంటి చేపలు దోమ డింబకాలను ఆహారంగా మనం వినే ఉంటాం. గంబూజియా చేపలు యాక్చువల్గా పెద్ద పెద్ద కాలువలు కానీ మురికి కాలువలు ఉన్న చోట నీళ్లు నిల్వ ఉండి గుడ్లు ఎక్కడైతే నీళ్లు స్టోర్ అయి ఉంటాయో కాలువ లోపల మురికి కాలువ లోపల ఈ యొక్క దోమలన్నీ గుడ్లు పెట్టి దోమల సంతానాన్ని విపరీతంగా పెంచి దోమల వల్ల రకరకాల జబ్బులు వస్తాయి. మనకు తెలుసు మలేరియా లాంటి కానీ రకరకాల జబ్బులతోని మనము బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ దోమల్ని నివారించాలంటే ఒక పద్ధతి ఏమంటే గుడ్లు లేదా వాటిని ఎగ్స్ పెట్టకుండా చూడాలి. అవి ఎక్కడో పెడితే ఎక్కడైతే స్టోర్ అయి ఉంటుందో ఈ యొక్క కాలువల్లో మురికి కాలువల్లో అలాంటి దాని లోపల గాంబూజియా లాంటి చేపలను వదిలి మనం పెంచడం వల్ల ఇవి కూడా చేపల వల్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి చేపల యొక్క నియంత్రణకు బయాలజికల్ కంట్రోల్. దీన్ని చేపలను నియంత్రించవచ్చు, వాటి యొక్క డింబకాలను వాటి యొక్క ఎగ్స్ను తగ్గించవచ్చు. ఈ చేపలన్నీ తినేసి దోమల సంతానాన్ని నియంత్రిస్తాయి. దీనివల్ల మానవుల్లో మలేరియా తర్వాత బోధకాల వంటి వ్యాధులు రాకుండా సంక్రమణ రాకుండా చూసుకోవచ్చు. మనకు ముఖ్యంగా ఈ సీజన్ వర్షాకాలం, వర్షాలు వచ్చేటప్పుడు మొత్తం కాలువలు కుంటలు గుంతలు ఎక్కడెక్కడ లెదరు అక్కడక్కడ ఏమంటే కుండలు అవి ఉంటాయి, దాంట్లో స్టోర్ అయిపోతాయి, వాటర్ నిలబడినప్పుడు ఈ దోమలు వచ్చి ఎక్కడైతే ఫస్ట్ ఇక్కడ నీళ్ళు కదలకుండా ఉంటే అక్కడ వచ్చి పైన వచ్చి ఎగ్స్ పెడతాయి. వాటి నుంచి కొన్ని వేల లక్షల దోమలు మళ్ళీ తయారైపోయి మళ్ళీ ఇళ్ళలోకి ప్రవేశించి మనకు కుట్టడం వల్ల మలేరియా బోధకాలు లాంటి జబ్బులు వస్తాయి. ఇవి చాలా ప్రమాదకరమైన జబ్బులు. మనకు మన పిల్లలకు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో ప్రమాదకరం కాబట్టి మనం వాటిని రక్షించుకోవాల్సిన అవసరము ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఈ చేపలను ఉపయోగించి గంబూజియా లాంటి చేపలను ఈ మురికి కాలువల్లో ఉంచడం ద్వారా మనం ఏం చేయవచ్చు అనంటే వీటి యొక్క సంతతిని నియంత్రించడం వల్ల, ఎగ్స్ని తగ్గించడం వల్ల, వీటి యొక్క డింబకాలను తగ్గించడం వల్ల మనము మన పరిసరాలను, మన ఇండ్లను, మన ఇంటి వాళ్ళను రక్షించుకున్న వాళ్ళము అవుతాం. ఇది క్వశ్చన్ ఏమైనా వస్తుంది మనకి ఎగ్జామ్లో అనంటే ఒకటి, చేపల పరిశ్రమలో లభించు మాధ్యమిక ఉత్పన్నాలు, లేకపోతే చేపలు ఆహారంతో పాటు ఇతర ఉపయోగాలు, చేపల బయో ప్రొడక్ట్స్. ఇంగ్లీష్లో ఏమొస్తుంది? బయో ప్రొడక్ట్స్ అని అంటారు. అదే తెలుగులో కూడా బయో ప్రొడక్ట్స్ అని రాస్తారు. ఈ బయో ప్రొడక్ట్స్ని ఒకసారి మనం పరిశీలిస్తే దీనిలో ఫస్ట్ మనకు ఉపయోగపడేది ఏమంటే చేపలు. ఒకసారి మనం పరిశీలిస్తే ఫస్ట్ నుంచి మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో చేపల యొక్క బయో ప్రొడక్ట్స్ను ఆహారంగా కాకుండా ఇతర ఉపయోగాల్లో తీసుకుంటే ఫస్ట్ చేపలు ఎరువుగా ఉపయోగించడం. చిన్నగా ఇంపార్టెంట్ పాయింట్స్ అని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఇది ఒక లాంగ్ క్వశ్చన్లో వస్తుంది, చాలా ఇంపార్టెంట్, ఎప్పటి నుంచో వస్తుంది. కాబట్టి మనము దీన్ని ఇది వెరీ సింపుల్ ఉంటుంది. ఫస్ట్ మనము ఈ లెసన్స్ యొక్క అక్వాకల్చర్ చదివేటప్పుడు చేపల గురించి మనం తెలుసుకునేటప్పుడు చేపల యొక్క ఉపయోగాలు తెలుసుకుంటే వాటిపై ఇంట్రెస్ట్ కూడా మనకు బాగుంటుంది. కాబట్టి నేను ఫస్ట్ ఎప్పుడైనా చెప్పేటప్పుడు చేపల యొక్క ఉపయోగాలు చెప్పి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా చేపల గురించి చాలామందికి తెలియదు. ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో చాలా తక్కువ చేపలు తింటారు. ఒక నెలలో ఎన్ని కేజీలు తినాలనే దాని పరిశ్రమ చూస్తే మనది 100 తర్వాత మన యొక్క ర్యాంక్ ఉంటుంది మన దేశానికి. కాబట్టి ఇది మన శరీరానికి, మన ఆరోగ్యానికి చేపలు చాలా అవసరం. విటమిన్ ఏ, డి కోసం కానీ, తర్వాత రికెట్స్ వ్యాధి రాకుండా ఉండడం కానీ, ఎముకలు పటిష్టంగా ఉండడం కానీ, తర్వాత బాగా పిల్లలు ఎదగడం కోసము ప్రోటీన్ కావాలి. దీంట్లో సులభంగా జీర్ణమయ్యే మాంసకృతులు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత విటమిన్ ఏ ఉంటుంది, డి ఉంటుంది. తర్వాత హార్ట్ పేషెంట్స్ కూడా చికెన్, మటన్తో కంపేర్ చేస్తే చేపల లోపల ఏమవుతుందంటే ఇది ఫ్యాట్ కంటెంట్ యొక్క వాల్స్ బ్లాక్ కాకుండా ఉంచడానికి ఉపయోగపడే, అంటే ఈవెన్
ఆ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా మాంసం చికెన్తో కంపేర్ చేస్తే చేపలు ఎక్కువ తినమని డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తారు వాటి సలహాల ప్రకారం. కాబట్టి చేపలు చాలా వరకు తినాలి. ఇప్పుడేమో చాలామంది అసలుకి మనం క్లాసులో విద్యార్థులను చాలాసార్లు అడిగినప్పుడు దాంట్లో చాలామంది 40% 50% అసలు తినరు. తినేవాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి తింటారు. 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో సంవత్సరంకి ఒకసారి. ఇది కరెక్ట్ కాదు. దీంట్లో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. దేనిలో కూడా మనకు ఇంత ఈజీగా ఇంత విరివిగా దొరకదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనకు చెప్పాల్సింది ఏమంటే ప్రపంచంలో ఎక్కువ కాలము జీవించే వాళ్ళు ఏ దేశంలో ఉందని ఒక సర్వే చేస్తే వాళ్ళు చైనా జపాన్ దేశంలో జీవించే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు ప్రపంచంలో అందరు మనుషుల కన్నా. కారణం ఏమిటి అంటే మనం రోజు పప్పు అన్నం ఏ విధంగా తింటాము అదేవిధంగా రోజు చేపల్ని తింటారు. వాళ్ళు రోజు వేటకు వెళ్తారు, చేపలు తీసుకుంటారు. చేపలు లేని రోజు ఉండదు. కాబట్టి వాళ్ళకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రపంచంలోనే ఎక్కువ కాలం నివసించడానికి కారణము చేపలు తినడం అని ఒక సర్వే ద్వారా తెలిసింది. కాబట్టి మనం కనీసం రోజు తినకపోయినా వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారి తినడం వల్ల రకరకాల జబ్బులు రాకుండా మన ఇమ్యూనిటీ శక్తిని పెంపొందించుకోవడము ఒకటి. తర్వాత విటమిన్ ఏ డి లోపం లేకుండా చూసుకోవడము. తర్వాత ఈ బోన్స్ బాగా ఉండడం కోసము, బాగా ఎదుగుదల అభివృద్ధి చెందడం అంటే పిల్లల్లో కానీ బాగా పెరుగుదల చూడడం కోసము. తర్వాత సులభంగా ఈజీగా డైజెషన్ అయ్యే ప్రోటీన్ మనం కావాలనుకున్నప్పుడు చేపలను తినవలసిన అవసరం ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మనం తీసుకుంటే చేపల ఎరువుగా ఉపయోగిస్తారు. నెంబర్ 1 చేపలను ఎండబెట్టి వాటిని ఎరువుగా ఉపయోగించి రకరకాల పరిశ్రమలో ఉపయోగిస్తారు. దాంట్లో 5-7 నత్రజని, 3-4 ఫాస్ఫరస్ పర్సెంటేజ్ ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. చేప యొక్క ఆహారం, చేపని ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. ఇది ముఖ్యంగా కోళ్ళ పరిశ్రమలు, పందుల పరిశ్రమలు, పశువుల పరిశ్రమలు ఈ చేపల్ని ఎండబెట్టి పొడి చేసి వీటిని ఆహారంగా చేసి దీన్ని ఫిష్ మిల్ అని అంటారు. ఈ ఫిష్ మిల్ తయారు చేసి వాటికి దానా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ షాగ్రీన్. మూడోది షాగ్రీన్. సొరచేప యొక్క చర్మాన్ని ఎండబెడతారు. ఎండబెట్టి దాని యొక్క చర్మాన్ని రఫ్గా ఉన్నదాన్ని గరుకుగా ఉన్న వస్తువులను నునుపుగా చేయడానికి, రఫ్ చేసి నునుపుగా చేయడానికి ఈ యొక్క సొరచేప యొక్క చర్మాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. దాని ఏమిటంటే షాగ్రీన్ అంటారు. ఇక్కడ 3వ పాయింట్ ఉంటుంది, మీరు ఒకసారి చూడొచ్చు. ఇది షాగ్రీన్ అనమాట. నెక్స్ట్ ఐసన్ గ్లాస్. ఇక్కడ కనబడుతుంది. పిల్లి చేపలు, పేర్చు చేపల యొక్క వాయు కోశాల నుండి ఈ యొక్క ఐసన్ గ్లాస్ అనేది తీసి వీటిని ప్రకాశవంతమైన ఒక పదార్థం అనమాట. దీన్ని మద్యం తయారు చేయడం లోపల, వైన్ తయారు చేయడం లోపల ముఖ్యంగా దీన్ని ఉపయోగించడం అనేది చేస్తారు. అంతేకాదు తర్వాత ప్లాస్టర్ల తయారీ లోపల, తర్వాత కొన్ని రకాల తినే పదార్థాల లోపల కూడా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది, ఐసన్ గ్లాస్ అనేది. కాబట్టి ఈ ఐసన్ గ్లాస్ కూడా ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే చేపల యొక్క లివర్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఇది కూడా మంచి వైన్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. చాలా దేశాల్లో ఇష్టంగా ఈ మద్యాన్ని తాగుతారు, ఈ వైన్ తాగుతారని కూడా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చేప నూనె, ఫిష్ ఆయిల్. ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె మనం చాలాసార్లు వింటాము. చాలా రకాల పరిశ్రమల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేదిక మందులో తయారు చేయడం లోపల ఉపయోగిస్తారని మనం చెప్పుకున్నాం. తర్వాత హెర్రింగ్స్ ఏమంటే ముఖ్యంగా ఏ చేపలంటే హెర్రింగ్స్, సాల్మాన్ చేపలు నుంచి ముఖ్యంగా ఆ చేప నూనెను తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని రంగులు, కలర్స్ తయారు చేయడంలో ఉపయోగిస్తారు. తర్వాత కొవ్వొత్తులు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. లెదర్ను క్లీన్ చేయడం కోసం కానీ స్టీల్ పరిశ్రమలో కూడా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. చేప నూనె అనేది కూడా విటమిన్ ఏ డి యొక్క రిప్లేస్మెంట్ కోసం కూడా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. చాలా చేపల నుంచి ఆయిల్ని తయారు చేసి రకరకాల పరిశ్రమలకు, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఇంపోర్ట్ చేసుకుంటారు, కొన్ని దేశాలు ఎక్స్పోర్ట్ చేస్తాయి మన దేశం నుంచి కూడా. ఇది చేప నూనె. నెక్స్ట్ ఫిష్ ఆయిల్. నెక్స్ట్ కృత్రిమ ముత్యాల తయారీ. ఆర్టిఫిషియల్గా ముత్యాలను ఏ విధంగా తయారు చేస్తారనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఇది కొన్ని రకాల చేపల పొలుసుల నుండి ప్రకాశవంతమైన పదార్థాన్ని తయారు చేస్తారు. దీన్ని ముత్యపొర అని అంటారు. కొన్ని రకాల, ఇప్పుడు మనం చేస్తాం చేపలు, మనం రకరకాలుగా చూస్తాం, అక్వేరియంలో చూస్తాం. వాటి యొక్క రకరకాల అంటే చాలా మెరిసే మెరిన్ రంగు కానీ, గోల్డ్ రంగు కానీ, సిల్వర్ ఫిష్ అని, గోల్డ్ ఫిష్ అని, ఇవన్నీ ఎట్లా వస్తుంది, వాటి యొక్క స్కేల్, వాటి యొక్క పొలుసుల నుండి ఆ మెరుపు అనేది వస్తుంది. వాటిని ఒకటి తీసుకొని వచ్చి వాటిని ఏం చేస్తారు, గాజు పదార్థంలో లోపల ప్రాంతంలో పెట్టి మైనాన్ని నింపి వాటిని ముత్యాలుగా తయారు చేస్తారు. ఇవి ఆర్టిఫిషియల్ ముత్యాలుగా ఉపయోగపడతాయి. సహజమైన ముత్యాల లాగానే ఉంటాయి. ఇది కూడా మంచి ఒక వ్యాపారము. దీని నుంచి కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా చేపల యొక్క స్కేల్, అంటే వాటి యొక్క పొలుసుల నుండి తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చేప హైడ్రోలైసిస్.
చెప్పాను కదా, చేపలను వాటిని ద్రవరూప పదార్థాలుగా తయారు చేసి, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని 80 to 100 degrees Celsius ఉష్ణోగ్రత వద్ద 12 to 24 hours దాన్ని ఉంచడం వల్ల మనకేమవుతుందంటే దాంట్లో అది లిక్విడ్గా మారుతుంది. దాన్ని వడగడతారు. ఆ పదార్థాన్ని రకరకాల ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. అది స్టోర్ చేసుకోవడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి మనం చేపలు పెట్టుకుంటాం. చేపలని ఉపయోగించాలంటే అవి పాడైపోతాయి తొందరగా. ఫ్రిడ్జ్లో కూడా కొంతకాలమే ఉండిపోతాయి, నెల నెలలు ఉండలేవు. ఈ హైడ్రో లైసైట్ ద్వారా రకరకాల పదార్థాలను తయారు చేయడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉంచుకొని మనం తయారు చేసే పదార్థాలు బలవర్ధకంగా మంచిగా న్యూట్రిషన్ ఫుడ్ తయారు చేయడానికి ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు దీన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ ఫిష్ గ్లూ. ఫిష్ గ్లూ అంటే లాస్ట్లో కింద ఉంది చూడండి, ఫిష్ గ్లూ అంటే గమ్ము. ఇది ఎట్లా తయారు చేస్తారు ఒకసారి మనం పరిశీలిస్తే, ఫిష్ గ్లూని ఇది చేపలు, రకరకాల చేపలు ఉంటాయి, వాటి యొక్క చేపల యొక్క గమ్ వాటిపైన పట్టుకున్నప్పుడు మొత్తం బంక గమ్ము వస్తుంది. దాని అంతా తీసుకొని ఆ గమ్ము లాంటి పదార్థాన్ని తీసుకొని కలెక్ట్ చేసి పెట్టి సంచుల లోపల, కవర్ లోపల, డబ్బా లోపల నిల్వ చేస్తాం. వాటిని పేపర్ పరిశ్రమలో ఉపయోగించడం జరుగుతుంది. పేపర్ పరిశ్రమలు అంటే పేపర్లు అతికించడానికి కానీ, డబ్బాలు అతికించడానికి కానీ, పోస్టర్లు అతికించడానికి కానీ ఉపయోగిస్తారు. ముఖ్యంగా బుక్స్ అతికించడం కానీ, బైండింగ్ చేయడం కానీ ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇది ఇంకా తీసుకుంటే ఫిష్ లెదర్ అంటే చేప యొక్క తోలు. పెద్ద పెద్ద చేపలు ఉంటాయని చెప్పాము మనము. వాటిని ఏం చేస్తారు, ఆ చేపల యొక్క చర్మాన్ని తీసి వాటి యొక్క పొలుసులను తీసేసిన తర్వాత లెదర్ తయారవుతుంది. ఆ లెదర్ను బాగా కెమికల్స్తో శుద్ధి చేసిన తర్వాత బూట్లు, సంచులు, తర్వాత కొన్ని రకాల లెదర్ వస్తువులను తయారు చేయడానికి ఒక షూ చేస్తారు, పర్సులు తయారు చేస్తారు, కొన్ని బ్యాగులు తయారు చేస్తారు లెదర్వి. ఏవి? చేప యొక్క పెద్ద పెద్ద చేపలు, సొర చేపలు లాంటి చేపలు పెద్ద పెద్ద తీస్తే దాని యొక్క పెద్దగా దాని లెదర్ వస్తుంది, దాని తోలు వస్తుంది. ఆ పొలుసులను తీసినాక ఆ లెదర్ నుంచి ఈ యొక్క బూట్లు తయారు చేస్తారు. అంటే చూడండి అంత దానికి స్ట్రెంత్ ఎంత ఉంటుందో ఒకసారి చూడండి. బూట్లు తయారు చేస్తారు, కొన్ని రకాల బ్యాగ్స్ తయారు చేయడం జరుగుతుంది, కొన్ని బెల్టులు కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత కింద బయాలజికల్ కంట్రోల్, జీవ నియంత్రణ గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, మన వాతావరణాల్లో వర్షాకాలాల్లో వర్షాలు వచ్చినప్పుడు మురికి కాలువల్లో నీళ్లు కూడా మనం వదిలినప్పుడు, రోడ్ల మీద వదిలినప్పుడు ఎక్కడెక్కడైతే నీళ్లు నిల్వ ఉంటున్నాయో అక్కడ ఈ యొక్క దోమలు ఎగ్స్ పెట్టడం వల్ల, గుడ్లు పెట్టడం వల్ల అక్కడ వాటి యొక్క సంతతి విపరీతంగా పెరగడం వల్ల ఇది మలేరియా వ్యాధి, లేకపోతే ఈ బోధకాల వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని నియంత్రించడం కోసము, తగ్గించడం కోసము, వీటిని చంపడం కోసం ఏమవుతుందంటే ఈ యొక్క నీళ్లు నిల్వ ఉండే ప్రాంతంలో కానీ, ఈ కాలువలు పోయే ప్రాంతంలో కానీ గాంబూజియా లాంటి చేపలు వదిలితే ఆ చేపలు ఈ ఎగ్స్ని, తేలి ఉన్న ఎగ్స్ని కానీ వాటి యొక్క డింబకాలను కానీ తినేస్తాయి. వాటి యొక్క సంతతి తగ్గిపోతుంది, దోమల సంఖ్య తగ్గిపోతుంది. దోమలను నియంత్రించిన వాళ్ళం అవుతాము. ఈ యొక్క మలేరియా జబ్బు నుంచి, గాంబూజియా జబ్బు నుంచి మనము తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. ఇది క్వశ్చన్ ఏమని వస్తుంది, చేపల యొక్క మాధ్యమిక ఉత్పన్నాల గురించి రాయండి, ఉత్పత్తుల గురించి రాయండి, లేదంటే ఉత్పన్నాల గురించి రాయండి. చేపల ఆహారంతో పాటు ఇతర ఉపయోగాలు ఏవి అని రాయండి అన్నప్పుడు కూడా ఇది రాయాలి. లేకపోతే ఫిష్ బయో ప్రొడక్ట్స్ అని వస్తుంది తెలుగు, అది ఇంగ్లీష్ వర్డ్ కానీ తెలుగులో కూడా బయో ప్రొడక్ట్స్ అని జస్ట్ లాంగ్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఈ 11 పాయింట్స్ ముఖ్యంగా వాటి నుంచి తినడానికి ఆహారంగా కాకుండా ఇతర ఉపయోగాల గురించి ఇప్పుడు నేను చెప్పినట్టు 11 పాయింట్లు వరుసగా రాస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇప్పుడు చేపలను నిల్వ చేసే పద్ధతులు ఒకసారి మనం పరిశీలిస్తే, చేపలను నిల్వ చేసే పద్ధతులు ఒకసారి మనం పరిశీలిద్దాం. చేపలు మనము యాక్చువల్గా నదులు కానీ, చెరువులు కానీ, మనం కృత్రిమ చెరువులు కానీ మనం పెట్టుకుంటే ఈ చెరువుల్లో ఒకటేసారి కొన్ని 100 కేజీలు, 1000 కేజీలు, క్వింటాలు అంటారు పట్టుతారు. పడినప్పుడు ఒకసారి ఇవన్నీ మనం మార్కెటింగ్ చేయలేము. అలాంటి టైం లోపల మనము ఈ విధంగా చేపలను నిల్వ చేయాలి. లేదంటే మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఇంటి ఏమైనా తినకపోతే పోస్ట్పోన్ చేయాలనుకున్నప్పుడు వాటిని ఏ విధంగా నిల్వ చేయాలి. ముఖ్యంగా చేపలు పాడు కావడానికి కారణము ఒకటి బ్యాక్టీరియా, ఒకటి ఫంగస్, వాటిలో ఉండే శ్లేష్మం కానీ, వ్యర్థ పదార్థాలు, చెత్త చెదారము చేపల్ని పాడు చేసేది.
ఫస్ట్ మనము చేపల్ని ఏ చేపలైనా ఫస్ట్ చల్లటి నీళ్ళతో శుభ్రంగా కడిగేసి దాంట్లో శ్లేష్మము గమ్ము లాంటి పదార్థాన్ని ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి వేయాలి. ఈ బ్యాక్టీరియా కానీ ఫంగస్ని కానీ క్లీన్ చేసేవలసి ఉంటుంది. తర్వాత దాంట్లో మట్టి ఇసుక అట్లాంటివి ఉంటే కూడా వాటిని బాగా నీటితో చల్లటి నీటితో కడిగి శుభ్రం చేయవలసి ఉంటుంది. తర్వాత వీటిని ఏమైనా ఎంజైములు తొలగించి స్వయం విచ్చితి జరగకుండా చల్లటి ప్రాంతాల్లో వీటిని ఉంచవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా శాస్త్రీయ పద్ధతిలో వీటిని శాస్త్రీయ పద్ధతిలో మనము నిల్వ చేయడం ద్వారా వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనం ఒకసారి ఉదాహరణగా తీసుకుంటే ముఖ్యంగా ఇవి ఒక 5 పద్ధతులు మనం చెప్పుకోవచ్చు. ఒకటి శీతలీకరణ, రెండు ఎండబెట్టడం, 3 డబ్బాల్లో భద్రపరచడం, 4 లవణీకరణం, 5 పొగ పెట్టడం. ఈ ముఖ్యంగా 5 రకాల పద్ధతుల ద్వారా మనము చేపలను నిల్వ చేసుకోవచ్చు. చేపలను పట్టుకున్న తర్వాత 8 గంటల్లోపు సరైన శాస్త్రీయ పద్ధతుల్లో నిల్వ చేసుకొని ఎడల బ్యాక్టీరియా సూక్ష్మజీవులు వాటిని విచ్ఛిన్నం చేసి స్పాయిల్ చేసి జలచర జీవుల దేహంలో ఎంజైమ్లను కూడా స్వయం విచ్ఛిన్న క్రియ ద్వారా మాంసంను కూడా విచ్ఛిన్నం చేస్తాయి. చేపలను తక్కువ కాలం నిల్వ చేయవలసి వచ్చినప్పుడు వాటిని పొడి చేయబడిన మంచు పొరల్లో భద్రపరిచి మార్కెట్కు చేస్తారంటే లేయర్ ఒక పొర మంచు అంటే ఐస్ వేసి ఈ చేపలను అంటే ఫస్ట్ కట్ చేసి లోపల ఉన్న వ్యర్థ పదార్థాలను తీసేసి వాటిని క్లీన్ చేసి శుభ్రంగా చేసి ఐస్ పెట్టి ఈ చేపలు పెట్టి మళ్ళీ ఐస్ పెట్టి దాన్ని డబ్బాలో ప్యాక్ చేసి చేస్తారు. అయితే రకరకాల చేపలు తర్వాత ఎక్కువ క్వాంటిటీలో చేపలు వస్తాయి. తర్వాత తక్కువ దూరాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము, ఎక్కువ దూరానికి సరఫరా చేయడం, ఇంకా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడము, ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయడము ఉంటుంది. వీటి లోపల రకరకాల పద్ధతులు ఉంటాయి. వాటిని ఏ విధంగా మనము ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏది ఉపయోగించాలని మనం పరిశీలిస్తే ఫస్ట్ మనము చేయాల్సింది ఏది అని అంటే ఫస్ట్ శీతలీకరణము అంటాడు. శీతలీకరణము అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టి మనము భద్రపరచడం. దీంట్లో చాలా వరకు కొంతకాలం వరకు మనం నిల్వ చేయవచ్చు. దీని శీతలీకరణం టెంపరేచర్ మనం కంట్రోల్ చేసి 0 కంటే తక్కువ టెంపరేచరు మనం సెట్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ లోపల ఉంటుంది. మనం ఉన్న శీతల ప్రాంతం ఒక రూమ్ కానీ లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కానీ మనం తీసుకుంటే 1 వారం నిల్వ చేయాలి అని అంటే 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలి. 0 డిగ్రీ మన దగ్గర అంతే ఉందంటే 1 వారం వరకు మనం నిల్వ చేసుకోగలం. మన టెంపరేచర్ని 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర పెడితే నెక్స్ట్ 1 నెల పెట్టాలంటే -1 డిగ్రీ సెల్సియస్ ఉంటే మన రూమ్లో కానీ మనము లేదంటే మన ఫ్రిడ్జ్లో కానీ నెక్స్ట్ -20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర 4 నెలల వరకు మనం నిల్వ చేయవచ్చు. 8 నెలలు నిల్వ చేయాలంటే నువ్వు -30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. రూమ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెడితే నువ్వు 8 నెలలు దాదాపు 1 సంవత్సరం వరకు కూడా నీ చేపల్ని నిల్వ చేయవచ్చు. మనం చూస్తున్నాం ఇతర దేశాల నుంచి కూడా కొన్ని చేపల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. మనం ఇతర దేశాలకు కూడా అంటే వారాలు పడుతుంది, నెలలు పడుతుంది. రకరకాల పద్ధతుల ద్వారా రసాయనాల ద్వారా ఈ కూల్ మెథడ్ ద్వారా వాటిని నిల్వ చేసి వాటిని మార్కెట్ చేసి అమ్మడం అనేది జరుగుతుంది. ఒకటి నెక్స్ట్ ఎండలో ఆరబెట్టుట. రెండవది ఎండలో ఆరబెట్టుట ద్వారా కూడా మనము ఏం చేస్తున్నాము, ఎండలో ఆరబెట్టుట ద్వారా దీన్ని ఏమంటే డ్రైయింగ్ అని అంట. చేపలను మనం పడతాము, మార్కెట్లో అమ్మే వరకు అమ్ముతాము. మిగిలిన చేపలని ఏం చేస్తామంటే ఎండబెడతాం. చేపల్ని ఎండబెట్టడం ద్వారా ఒకసారి మనం పరిశీలిస్తే దీన్ని ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూపిస్తాను. ఇక్కడ చేపల్ని ఎండబెట్టడం అనేది జరిగింది. చేపలు ఏం చేస్తారు, మొత్తం ఒక ఇసుక మీద కానీ పల్చగా చేసి లేకుంటే ఏదైనా ప్లాట్ఫామ్ మీద కానీ లేదంటే ఒక తాడుకి కట్టేస్తారు అన్నీ.
పైన కట్టుకుంటా వరుసగా పోతారు. వాటిని ఎండ పెడతారు. పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న శ్లేష్మం కానీ తడి కానీ తేమ కానీ అంతా వెళ్ళిపోవడం వల్ల చేపలు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. దీన్ని సహజ పద్ధతిలో ఎండబెట్టడం అని కూడా జరుగుతుంది. దీంట్లో ఈ పద్ధతిలో చేపలు మొదటగా బాగా వాష్ చేసి వాటర్ చల్లనీళ్ళతో కడిగి తర్వాత సముద్ర ఒడ్డున పోస్తారు. ఈ చేపలను వలల మీద, చాపల మీద, సిమెంట్ ప్లాట్ఫామ్ల మీద ఎండలో ఆరబెడతారు. ఎండలో ఆరబెట్టడం వల్ల సూర్యుని వేడి వలన చేప దేహంలోని నీరు తొలగించబడుతుంది. వేడి వలన బ్యాక్టీరియాలు కూడా నాశనం చెందుతాయి. ఇది సాధారణమైన సులువైన పద్ధతి. ఎండబెట్టిన చేపలు పేదవానికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. చిన్నగా మరియు బక్కగా ఉన్న చేపలు ఎండబెట్టడం ద్వారా నిల్వ ఉంచుతారు. బాగా పెద్ద చేపల్ని లవలవ చేపల్ని ఎండబెట్టడం కూడా కష్టం. ఎందుకంటే లోపల ఉన్న తేమ అంతా డ్రై కావడం, ఈ సన్ వల్ల సూర్యుని వల్ల అంత కష్టం అవుతుంది. పల్చగా ఉండేటివి పెద్దగా చిన్నగా ఉండి పల్చగా, ఎంత పల్చగా ఉంటే అంత బెస్ట్. ఎందుకంటే వాటర్ అంతా డ్రై అయిపోయి ఆరిపోయి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఉపయోగిస్తారు. ఇది రెండవ పద్ధతి. ఎండబెట్టడం ద్వారా మనకు తెలుసు వట్టి చేపలు అంటారు. మనం మార్కెట్లో కానీ సంతల్లో కానీ పోయినప్పుడు తింటాము. అది ఎప్పుడైనా దొరుకుతుంది. వాళ్ళు ఎన్ని రోజులైనా నిలబెడతారు, ఎన్ని రోజులైనా అమ్ముతారు. వాళ్ళు నెలలు 2 నెలలు పెట్టుకొని అమ్మేస్తారు. అవి కానీ కొంచెం బ్యాడ్ స్మెల్ ఉంటాయి. తినేటప్పుడు మాత్రం దాన్ని కొన్ని రకాల ఉల్లిగడ్డలు రకరకాల మసాలాలు వేసి చాలా టేస్ట్గా చేసుకొని తినడం అనేది జరుగుతుంది. ఇవి మన ఇంట్లో చేస్తుంటే పక్కల ఇల్లు కూడా వచ్చేస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ స్మెల్ ఉండడం అనేది జరుగుతుంది. చేపలను కొంతవరకు ఇవి కూడా మంచి ఖరీదైన చేపలని పాము చేపలు అంటారు. కొన్ని రకాల రిబ్బన్ చేపలు, పల్చన్ చేపలు అన్నిటి తీసుకొని ఎండబెట్టి వాటిని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. దాన్ని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. అదొక రకమైన వ్యాపారము. దానివల్ల కూడా మంచి సంపాదన జరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, డబ్బాల్లో భద్రపరచుట. చూడండి, డబ్బాల్లో క్యానింగ్ అంటారు దీన్ని. డబ్బాల్లో భద్రపరచుట ఏంది? చేపలను వాయురహిత డబ్బాల్లో నిల్వ ఉంచే పద్ధతిను డబ్బాల్లో భద్రపరచుట అంటారు. డబ్బాల్లో భద్రపరచుట పద్ధతిలో ఉష్ణ చికిత్స అనేది ముఖ్య కారకం. ఉష్ణ చికిత్స వలన సూక్ష్మజీవులు నాశనం చెందుతాయి. చేపలు, రొయ్యలు, పీతలు మొదలగు వాటిని పద్ధతిలో నిల్వ చేస్తారు. కానీ ఇది పద్ధతి క్లిష్టమైనది, ఖర్చుతో కూడినది అయినప్పటికీ ఎక్కువ కాలం చేపలను నిల్వ చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ క్రింది విధానాల్లో చేపలను డబ్బాల్లో నిల్వ ఉంచుతారు. ఒకటి, ఫస్ట్ ఏం చేస్తారంటే యాక్చువల్గా ఇవి ఎయిర్ లేని డబ్బాల లోపల దీన్ని నిల్వ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత హీట్ ట్రీట్మెంట్ అంటే ఉష్ణ చికిత్స ద్వారా చేస్తారు. ఇది కొంచెం కష్టమైన పద్ధతి కానీ ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి ద్వారా చేసే మెథడ్ అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా దీన్ని ఒకసారి చూడండి. మనము ఉష్ణ చికిత్స ద్వారా ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిలో డబ్బాల్లో ఉపయోగిస్తారు. ఫస్ట్ తల, వాజాలు, మొప్పెలు, తోక, అంతరంగ అవయవాలను తొలగించి చల్లనీటితో శుభ్రం చేస్తారు. తర్వాత చేపలు ముక్కలుగా చేసి శుభ్రం చేస్తారు. మూడవ పద్ధతిలో మూడో స్టెప్ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ముక్కలకు బ్రైన్ ద్రావణాన్ని లేకుంటే బాయిన్ ద్రావణాన్ని లవణ ద్రావణంలో ఉంచుతారు. దీనివల్ల రక్తము, శ్లేష్మము మరియు మలిన పదార్థాలన్నీ ఏమైతే తొలగించబడతాయి. ఈ ముక్కలను ఆలివ్ నూనెతో ప్రెషర్ కుక్కర్లో పెట్టి 5 నిమిషాల పాటు వేడి చేస్తారు. తర్వాత వీటిని చల్లపరుస్తారు. చల్లపరిచిన తర్వాత పాత్రల్లోకి చేస్తారు. ఆ పాత్రలో వేడి ఆలివ్ నూనెను కలుపుతారు. దీనిలోనికి సరిపడా మసాలా కలుపుతారు. ఈ మసాలాలను వెనిగర్, కారం, ఆవపిండి, అల్లం, పసుపు, చింతపండుతో చేస్తారు. చేప ముక్కలను పాత్రల నుండి ఖాళీ డబ్బాల్లోకి చేస్తారు. తర్వాత డబ్బాలను సీల్ చేస్తారు. సీలు చేయబడిన డబ్బాలను ఉష్ణ గదుల్లో వేడి చేయనప్పుడు మాంసమందు మిగిలిపోయిన సూక్ష్మజీవులు పూర్తిగా మరణిస్తాయి. ఇక్కడ చూడండి, దీనిలో కూడా ముఖ్యంగా మనం ఉపయోగించేది అంటే వేడి ద్వారా, తర్వాత బ్రైన్ ద్రావణం కలపడం ద్వారా దాంట్లో ఉన్న మలిన పదార్థాలు కానీ శ్లేష్మ పదార్థాలు కానీ ఇవేమైనా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఉంటే చనిపోతాయి. ముఖ్యంగా వీటి నుండే ఈ యొక్క ఏమైపోతుంది, ఇవి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పాడు కావడం అనేది జరుగుతుంది. ఈ చేపలు పాడు కాకుండా ఉండాలంటే మనం దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏం పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఈ విధంగా ఫస్ట్
ఈ బ్యాక్టీరియా ఫంగస్ లేకుండా శుభ్రంగా కడగడం, లేదా ఉన్నదాన్ని కూడా మనం లేకుండా ఈ బ్రైన్ దావనం కలపడం వల్ల, హీట్ చేయడం వల్ల ఊలైపోతుంది. ఎయిర్ లేని గాలి లేని డబ్బాల్లో భద్రపరచడం వల్ల కొంచెం కష్టమైనప్పటికీ ఇది మంచి మెథడ్, సైంటిఫిక్ మెథడ్, ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉపయోగం. కింద మీరు ఒకసారి బాక్సులు చూడండి, తడి లవణీకరణ, పొడి లవణీకరణ కూడా ఉంది. దీన్ని ఏమంటారంటే లవణీకరణం, దీన్ని సాల్టింగ్ అని వస్తుంది ఎగ్జామ్లో. జస్ట్ సాల్టింగ్ అంటే షార్ట్ క్వశ్చన్ వస్తుంది ఒకసారి. లాంగ్ క్వశ్చన్ వస్తే మనకు ఏంటి చేపలు నిల్వ చేసే పద్ధతి, స్టోరేజ్ మెథడ్స్ అని అడుగుతాడు. స్టోరేజ్ మెథడ్స్ లేకపోతే నిల్వ చేసే పద్ధతులు, ఇది లాంగ్ క్వశ్చన్ వస్తే ఇవన్నీ రాయాలి మనం. 5 మెథడ్స్ రాస్తే అయిపోతుంది. ఇది లాంగ్ క్వశ్చన్. షార్ట్ క్వశ్చన్ అంటే సెపరేట్గా ఏదైనా అడుగుతాడు, డబ్బాల్లో నిద్రపరిచి క్యానింగ్, సాల్టింగ్, లవణీకరణ అని కూడా అడుగుతాడు. దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ లవణీకరణ ఒకసారి చూడండి. తడి లవణీకరణ, పొడి లవణీకరణ. పైన బాక్స్ కింద బాక్స్ పెట్టి చూసినారా? పైన తడి లవణీకరణ అంటే దాంట్లో వాటర్ ఉంది, లవణం ఉంది, ఉప్పు ఉంది, సాల్ట్ ఉంది. కింద పొడి లవణీకరణ, శుభ్రపరిచిన చేప ఉంటుంది, ఉప్పు ఉంటుంది, రాళ్ళ ఉప్పు లాంటిది ఉంటుంది, వేస్తారు, చేపలు వేస్తారు, ఉప్పు వేస్తారు. అట్లా కాదు, ఉప్పు ద్రావణం వేసి దాంట్లో పెడతారు, అది తడి లవణీకరణ అని చెప్పడం జరుగుతుంది. దాన్ని సాల్టింగ్ అని కూడా అని అంటారు. దీని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న నిల్వ చేయు విధానం. ఇది సాల్టింగ్ అని మనకు తెలుసు. మన ఇంట్లో కూడా ఉపయోగిస్తాం, మనకు తెలుసా లేదు అంటే చేపలు నిల్వ చేయడానికి ఉపయోగించకపోవచ్చు. కానీ మనం జనరల్గా పచ్చళ్ళు తింటాము, ఇప్పుడు రకరకాల చట్నీలు తింటాం కదా. ఇప్పుడు ఏంది, నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి మనము ఒకసారి చేసి 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు తింటాం. దాంట్లో ఉపయోగించే పద్ధతి ఇది. సాల్ట్ ఎక్కువగా ఉపయోగించడం, ఆయిల్ ఎక్కువగా ఉపయోగించడం. ఈ సాల్ట్ ఆయిల్ ఎప్పుడు ఎక్కువ ఉందో ఆ దాంట్లో ఆ పికిల్లో ఈ బ్యాక్టీరియా ఫంగస్ అనేది గ్రోత్ ఉండదు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ రెండే పాటు చేస్తాయి మనం తిన్న ఆహార పదార్థాలు. కాబట్టి దానికి మనం ఏముంటుందంటే ఈ యొక్క సాల్ట్ ఎక్కువగా ఉపయోగించాం. ఈ చేపల్లో కూడా సాల్టింగ్ అనేది చేస్తారు. దీనిలో ముఖ్యంగా ఏం చేస్తారంటే ఫస్ట్ వీటిని క్లీన్గా చేసి కడిగి, చల్లనీళ్ళతో కడిగి, ప్లస్లేష్మాన్ అవన్నీ తీసి, వేస్ట్ మెటీరియల్ అంతా తీసేసిన తర్వాత ఈ పరిస్థితుల్లో చేపలను లవణ ద్రవణంలో నిల్వ ఉంచి, దీని లవణం అంటే ఉప్పు నీరు కలిపిందని లవణ ద్రవణం. దాంట్లో ఈ చేపల నుంచి శుభ్రంగా చేసిన చేపలను 20-30% లవణ ద్రవణంలో 30% ఉప్పు, 70% వాటర్ కలిపితే లవణ ద్రవణం. ఇది 10-20 గంటల సేపు ఉంచిన తర్వాత ఎండలో కానీ నీడలో కానీ ఆరబెట్టి పిదప అమ్మకానికి సిద్ధం చేస్తాం. ఇది తడి లవణీకరణ. అంటే మనము తీసుకునే వాటర్లో 30% ఉప్పు కలిపి 70% వాటర్ పెట్టి దాంట్లో చేపల్ని ముంచి 10-20 గంటల సేపు పెట్టాలి. పెడితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ అంత కానీ వెళ్ళిపోతుంది. దాన్ని తీసుకొని ఎండకు ఆరబెడతావా, కొన్ని చేపలు ఎండకు ఆరబెట్టవలసి ఉంటుంది, కొన్ని చేపలు నీడకు ఆరబెట్టవలసి. ఆరబెట్టి ఎండిన తర్వాత వాటిని మార్కెటింగ్ అంటే అమ్మడం అనేది జరుగుతుంది. అది తడి లవణీకరణ అని అంటే సాల్టింగ్. అది పొడి లవణీకరణ కూడా ఉంది. ఈ సాల్టింగ్ తీసుకుంటే, డ్రై సాల్టింగ్ తీసుకుంటే మనం చేపలకు బ్రైన్ లవణం కలిపి ఎండలో ఎండబెట్టిన పొడి లవణీకరణం అని అంటాం. చేపలను ఉదర భాగాన్ని చీల్చి అంతరంగాలను తొలగించి, మనం తెలుసు ముఖ్యంగా ప్రతి చేపను ఇట్లా సైడ్కి చీల్చి లోపల ఉన్న అంతరంగ అవయవాలంతా తీసి మనం పోయినప్పుడు చేపలు కొనడానికి పోయినప్పుడు చూస్తుంటాం. అవన్నీ తీసేసి కట్ చేసి మనకి ఇస్తాడు. కానీ ఫస్ట్ వెయిట్ వేసేటప్పుడు మాత్రం అన్నిటి వేస్తాడు. ఆ రేటు మనం బేర్ చేయాల్సి ఉంటుంది. కట్ చేసేటప్పుడు మాత్రం అన్ని తోకలు, వాజాలు, అన్ని తాళాలు, లోపల ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా తీసేస్తాడు. మనకు కొంచెం ఇంత కొంటే ఇంత వచ్చేస్తారు. ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే లోపల ఉన్న అంతరంగ అవయవాలను అంతా తొలగించేసి శుభ్రం చేసి ఉప్పు పొడిని కలిపిన చేపలపై రుద్దుతారు. ఉప్పు ఉంటుంది కదా, అదంతా తీసి బాగా రుద్దుతారు. ఆ రుద్ది ఉదర కుహరంలో కూడా తగినంత ఉప్పును కూడా పెడతారు. ఉప్పును చేపలకు 1% అంటే 1:3 లేదా 1:10 నిష్పత్తి పాత్రలో సిమెంట్ ట్యాంకుల్లో పొరలుగా పేర్చి 24-45 గంటలు ఉంచుతారు. ఈ ట్యాంకు పైభాగం నుంచి కింది వరకు చెక్క పలకలతో కప్పివేస్తారు. తర్వాత ఈ చేపలను బయటకు తీసి బ్రైన్ ద్రావణంలో శుభ్రం చేసి చేపలకు అంటి ఉన్న ఉప్పును తొలగిస్తారు. మరల చేపలను 2-3 రోజులు ఎండలో ఆరబెట్టడం అనేది చేస్తారు. ఇది పొడి లవణీకరణము. ఈ 2 పద్ధతుల ద్వారా కూడా ఏం చేస్తారంటే ఈ చేయడం అనేది, శుభ్రం చేయడం అనేది, నిల్వ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ శీతలీకరణము అంటే చేపలపై మంచు, ఉప్పు మిశ్రమాన్ని కలిపి లవణీకరణం తర్వాత 2-3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత చల్లని రూముల్లో ఆరబెట్టి ఉప్పులో కాల్షియం, మెగ్నీషియం లవణాలు ఉండకూడదు కావున శుద్ధి చేసిన లవణాలను వాడవలసి ఉంటుంది. మంచి లవణాన్ని తర్వాత మంచు ఐసును ఉపయోగించి 2-3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఒక రూమ్లో నిల్వ చేయడం. దీని శీతల లవణీకరణం అంటారు. కూల్
సాల్టింగ్ అని కూడా దీన్ని అనడం జరుగుతుంది. ఒక రూమ్లో ఐస్ మరియు నెక్స్ట్ సాల్ట్ను ఉపయోగించి 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర స్టోర్ చేసే మెథడ్ని ఏమంటారంటే కూల్ సాల్టింగ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పొగబెట్టుట, ధూమీకరణము అని అంటారు. ఇది 5వది. మనం ఒకసారి చూడొస్తే ఇక్కడ ఉంది, పొగబెట్టుట, ధూమీకరణం, దీన్ని స్మోకింగ్ అని అంటారు. ఇది కూడా షార్ట్ క్వశ్చన్లో ఇది ఒక్కటి అడగచ్చు, లేదంటే ఇవన్నీ కలిపి లాంగ్ క్వశ్చన్ అడగచ్చు. దీన్ని పొగబెట్టుట లేదా ధూమీకరణం లేదా స్మోకింగ్ అని వస్తుంది. చేపలను గదుల్లో త్రాళ్లకు వేలాడతీసి కర్ర పొగ వేసిన ఎడల వాటి యందు నీరు పూర్తిగా ఆవిరైపోతుంది. పొగబెట్టుట అనేది చేపలను నిల్వ ఉంచడానికి వాడే సాంప్రదాయకమైన పద్ధతి. పొగపెట్టడము సాధారణంగా లవణీకరణము, ఎండబెట్టడము కలయిక వలన చేపలకు కలుపుతారు. చేపలను లవణీకరణం చేసిన తర్వాత పాక్షికంగా ఆరబెడతారు. ఈ చేపలకు పొగబెట్టుట కొరకు ఉపయోగిస్తారు. శీతల మరియు ఉష్ణ పద్ధతిలో పొగబెడతారు. శీతల ధూమీకరణంలో కోల్డ్ స్మోకింగ్ తక్కువ లవణంలో ఆరబెట్టిన చేపలను 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో చేసి తర్వాత 28 డిగ్రీల సెల్సియస్ వచ్చేంత వరకు పొగలో ఆరబెట్టిన ఎడల అట్టి చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఉష్ణ ధూమీకరణం, హాట్ స్మోకింగ్, ఇది దాదాపు 130 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు చేస్తారు. ఈ రెండు విధానాల్లో చేపలు ప్రత్యేక వాసనను, స్మెల్ను సంతరించుకుంటుంది. కావున ఇది కొంతమంది ఇష్టంగా తింటారు. స్మోకింగ్ అంటే ఈ పొగ ఎక్కువ టెంపరేచర్ దగ్గర పెట్టడం, తక్కువ టెంపరేచర్ దగ్గర పెట్టడం. ఈ పొగ వలన దానిలో ఉన్న ఆ నీరు ఆవిరైపోయి డ్రై అయిపోయి చేప ఏమైపోతుంది అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. తర్వాత చేపకు ఒక ప్రత్యేకమైన స్మెల్ వస్తుంది. దీన్ని కొంతమంది ఒక సెక్టర్, అంటే అందరు కాకపోయినా ఒక వర్గం వాళ్ళు, అంటే మనుషుల్లో కొందరికి రకరకాలు, ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఇష్టంగా ఉంటుంది. కాబట్టి కొంతమంది దీన్ని బాగా ఇష్టపడి తినడం అనేది జరుగుతుంది. హాట్ స్మోకింగ్, కోల్డ్ స్మోకింగ్ అని అంటారు. ఈ రెండు పద్ధతుల ద్వారా ఉపయోగించడం వల్ల ప్రత్యేకమైన స్మెల్ కలిగిన చేపలను మనం తయారు చేస్తారు, స్టోర్ చేస్తారు, నిల్వ చేస్తారు. వాటిని కూడా చాలామంది ఇష్టంగా తింటారనమాట. ఇది